మెదక్ మరి ఎవరికి వెళ్తారు? ఎలక్షన్లు వస్తున్నాయి, మెదక్ ఎంపీగా ఎవరికి వెళ్తారంటావు? మెదక్ అంటే రెండు టగ్గపరున్నాయి. కానీ చెప్పాలంటే ఇక్కడ ఏరియా నీలమధు అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడ టాప్ అంటున్నారు. కానీ వేరే చోట ఎక్కడో మనకు తెలియదు. కానీ మధు కంపల్సరీ అంటున్నారు. మంచోడేనా నీలమధు? పని చేస్తాడా? అన్నికే ఇంకా ఆయన రాజకీయంలో దిగపాయే, అయినా పనులు చేసి చూపకపోయే. కానీ మంచి వ్యక్తిగతం మాత్రం మంచోడు. మంచోడు మాట్లాడుతాడు. మాట్లాడుతాడు మంచోడు. పైన మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? పైన మోడీ ఉండాలి. మోడీ ఉండాలి. మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అవి రెండు ఒకటే ఉంటే, పైన కింద ఒకటి ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే అవుతుంది. ఏమిటంటే పైన బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. అంటే ఈయన పొయ్యి ఏమన్నా నిధులు అడిగి చర్చ చేయగలుగుతాడు. ఇక రెండు ఒకటే ఉంటే ఇక ఈయన ఏమని అడగాలంటే ఈయన అనుకుంటాడు, ఇక మనోడే అంటేనే ఆయన అనుకుంటాడు. కరెక్టేనా? మరి ఉన్నది ఇప్పుడు వాస్తవికంగా జరిగేది చెప్తున్నా. ఇక ఎవరు వచ్చినా ఇదివరకైతే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. ఇదివరకు మామూలుగా ఏం పనులు అవి ఇస్తాము ఇవి ఇస్తాము, ఆ బెడ్రూమ్లు కట్టిర్రు, ఆ పరసావానికి. ఇక ఇప్పుడు పెళ్ళానికి మొగానికి కోమ వచ్చినాకో, పెళ్ళాన్ని ఒకటి కొట్టినాకో దాని ఇక దుంతో కింద వస్తుంది. అప్పుడు అంత పెద్ద అవసరమా? మనిషికి ఒక 50 గదాలు 100 గదాల జాగా అదే ఇచ్చి ఉంటే, భూమి ఇచ్చి ఉంటే ఎవరిదారులకు ఏదో గుర్చునో వర్షనో ఏదో వేసుకొని కట్టుకొని ఉంటుంది. ఎవరికి కెపాసిటీలకు అట్లా. అందు గురించే ఇక ఇప్పుడైతే నీలమధు ఇక్కడ పైన అయితే మోడీ వస్తాడంట. ఆ పైన మోడీ. నమస్తే. ఎట్లుంది రాజకీయ? ఎట్లా మెదక్లో ఎవరికి వెళ్తారంట? నీలమధు అనుకుంటున్నాము, కాంగ్రెస్ అభ్యర్థి నీలమధు. ఎందుకన్నా? అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, లేని వాళ్ళకి చూస్తూ ఉంటాడు. ఆ ఉద్దేశం మీద మేము ఆయనకు చేయాలని అనుకుంటున్నాం. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ నుంచి ఏమో రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ఏమో మీ ఎక్స్ కలెక్టరు వెంకటరామరెడ్డి. ఎవరికి వెళ్తారంటావు? వీళ్ళు కూడా మీకు సన్నిహితులే, మామూలుగా మీకు తెలిసిన వాళ్ళే. సన్నిహితులే, కాకపోతే రఘునందన్ రావు అనేటోళ్ళు ఇంతకుముందు మాకు దగ్గరలో ఉండే పడంచలు. ఇంతకుముందు బాగా వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. మా పడంచ నియోజకవర్గానికి అందుబాటులో లేడు. ఇంకా ఇప్పుడు అంతగా ఆయనకంతే ఏమి ఉండదు. వెళ్తారంట మెదక్ నుంచి? గెలుస్తాడు పక్క. సెంట్రల్ లెవెల్ ఉంటాడు, మోడీ ఉంటాడా రాహుల్ గాంధీ? బీజేపీ ఫామ్ అవుతుంది కంపల్సరీ. మోడీ మళ్ళీ వస్తాడంటారా? వస్తారు. ఎందుకన్నా మోడీ మోడీ అంటారు? ఆయన చేసేవి బాగున్నాయి. అంటే ఏమైనా చేసిన 370 ఆర్టికల్ కానీ, రామ్ మందిర్ కానీ, అట్లాంటి యువత కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది మోడీ అంటే. ఎక్కడున్న బీజేపీకి ఓటేయాలని ప్రతి ఒక్కరు యువత కానీ ఆలోచన చేస్తారు. నీలమధు గెలుస్తాడు. ఎందుకంటే మా కులం ఫీలింగు. మరి కులం ఫీలింగ్ వేస్తాం, ఎట్లా వేస్తాం. పసం చెట్టుకి తిన్నాం. వేస్తాం వేస్తామని చెప్తాం. ఆగుతాం ఇక ఆగుతాం. ఇప్పుడు ఏ పాట నడితే ఆ పాట నడిచినా పని అవుతుంది. లేకుంటే ఈ ఒకళ్ళు గెలిచి ఇంకోళ్ళు గెలిస్తే ఆ పాటకి పని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు మైపారెడ్డికి ఏ పని అయితే లేదు. మా ముత్తగా రోడ్డు మూసేపించారు, అయిపోయింది. ఇంకేందా సంగనాగినట్టు అయిందా? అయిందా కాలేదా? ఇప్పుడు మేము పోవాలంటే గడమి కలిసి తిరిగి వస్తున్నాం. కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇప్పుడు మాకు మంచిగా ఉంటుండే.
10 ఏళ్ళు ఆయన గెలిచిండు, ఎప్పటికాలే గెలితే వాళ్ళే ఎప్పటికాలే ఉంటారు. ఉండొద్దు, ఎప్పటికాలే ఉండొద్దు. పోతూనే ఉండాలి, ఎక్కుతూనే ఉండాలి. కొత్త కొత్త వాళ్ళు ఎక్కాలి. ఎక్కితే ఆయనకి అంతగా తవ్వుతున్నారు. ఇక ఏడు బంగారం ఉంది, ఏడు ఎండి ఉంది, ఏడు ధనం ఉన్నది, 7 రూపాయల మిషన్ ఉంది, అన్నీ తెలుసు వాళ్ళకు. మనకేం మేము పిచ్చోళ్ళం, మేము చదువుకోలేం, మేము చేయలేము. ఇంకా కొత్త చేనుల పని చేసేవాళ్ళం మేము, తెలుసా? అట్లా మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ? ముగ్గురు ఉండాలి, ఇద్దరు ఉండాలి. కాంగ్రెస్ ఉండాలి, మొత్తం కాంగ్రెస్ ఉండాలి. ఇక కాంగ్రెస్ ఉండాలి మొత్తం. ఇక ఏంది పైసలు పడతాయి. ఏంది కరెంట్ బిల్ కట్ చేస్తాం, అవి చేస్తారు ఈ రేవంత్ రెడ్డి కూడా. ఏంటి దానికి కూడా అడుగుతాం. డైరెక్ట్ అసెంబ్లీ మీటింగ్లో పెడితే వస్తాం, అడుగుతా. భయం ఏం లేదు, వెంటనే వేస్తాం. పైసలు అన్నారు, పైసలు లేవు, ఏం లేవు. ఓటు మళ్ళీ కాంగ్రెస్కి అడిగి వేయించుకుంటాం. ఈసారి అడిగి వేయించుకుంటాం కాంగ్రెస్కి. ఈసారి సోనియా గాంధీ రాడి. ఇప్పుడైతే నీలమ్మని కంపల్సరీగా గెలిపిస్తాము. ఇక పనులు కావు మరి, లేకుంటే మా ఇక్కడ పనులు కావు. ఇక ఇక్కడ ఆయన, అక్కడ ఆయన, ఇక్కడ ఆయన అంటే పనులు కావు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ అన్నారు, మేము బీజేపీ పార్టీ. అట్లా అట్లున్నాము, బీజేపీ అంతే. ఉండాలి మీద మోడీ ఉండాలి కంపల్సరీ. సెంట్రల్లో మోడీ ఉండాలి. స్టేట్లో కొంచెం ఎవరున్నా సరే కానీ సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలి. మోడీ ఇక మన దేశాన్ని కొంచెం ఒక దారిలోకి తీసుకొస్తుండే కదా, మోడీ ఉండాలి. రఘునందన్ రావు పోటీ ఎత్తుండు బీజేపీ నుంచి, తెలుసా అమ్మా? తెలుసు. రఘునందన్ అనుకుంటున్నాం గెలవాలని, కానీ ఇక మరి కొందరు అటు ఇటు ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలియదు. ఎవరు అదృష్టం ఎక్కువ ఉంటే అటే పోతుంది, అంతే. అవకాశాలు ఉన్నాయి, బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కనీసం మోడీని చూసన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన మోడీ చేస్తాడు కానీ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యేకి వేసిండు, నీలమ్మది ఓడిపోయాడు. ఆయన ఈ తవ గెలిపిద్దామని చూస్తున్నాం అంతే, అంతకన్నా మించి ఏం లేదు. మోడీ ఉంటాడా? మోడీ ఉంటాడు, రాహుల్ గాంధీ ఉండడు. ఢిల్లీ మంచిగా చేసిండు 10 సంవత్సరాల నుంచి మోడీ మంచి చేసిండు. మాకు భూములకు అన్నిటికి మంచి చేసిండు ఆయన. ఆ బియ్యం ఇస్తున్నాడు ఆయన, కానీ అంత కేసీఆర్ ఏమీ లేదు. టీకాలు వేసుకున్నావా? కరోనా టీకా. కానీ ఇప్పుడు మీరు నీలమ్మది అయితే గెలిపించుకున్నాం. మాది ఇక్కడ ఏరియా మొత్తం నీలమ్మది. అయితే మోడీ అయితే ఉండాలనా? మోడీ అయితే అని ఉండాలా? 3 నెలలకి నీలమ్మది గెలవ అంతే. 2 మెదక్ల నీలమ్మదు, ఢిల్లా మధు ఆయన.